ప్రార్థిస్తున్నాం. గౌరవ ప్రవేశించడానికి మీకే మహిమ చెల్లిస్తున్నాం. మత్తయి వారి కుటుంబాన్ని దీవించండి, కాపాడండి, వారిని ఆశీర్వదించండి, గదిని కూడా దీవించండి. వందనాలు చెల్లిస్తూ యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. సమాధానాలు హంబులోను సమాధానకర్త స్తోత్రములు సమాధానాలు హంబులోను సమాధానచునట్లుగా కాదు ప్రభు సమాధానము లోకమిచ్చుచునట్లుగా కాదు ప్రభు సమాధానము సత్యమైనది నిత్యము నిలచును. ప్రేమగల తండ్రి, పరిశుద్ధులైన మా దేవ, మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం. ప్రభా, మరి మీ దాసు మధ్య తన కుటుంబంలో ప్రభా ఏర్పాటు చేసినటువంటి వారి కొరకై ఇచ్చినటువంటి యొక్క ప్రభా గృహాన్ని బట్టి మీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉంటున్నాం. తండ్రి, గృహంలో ఏ బెడ్రూమ్ కూడా ఆశ్రయించండి, దీవించండి. ప్రభా, ఫలింపచేయవలసి మనవి చేస్తూ మన ముఖ్యంగా అనేకులకి శాంతి సంతోషంకు అనుగ్రహించవలసి మనవి చేస్తూ కృతజ్ఞతాపూర్వకంగా యేసు నామమున ప్రార్థించి వేడుచున్నాం తండ్రి. ఆమేన్. నాపైన 10,000 మోహరించినను, నాపైన 10,000 మోహరించినను, నేనెన్నడూ నిలువబోను, నేనెన్నడూ నిలువబోను. ప్రణమిల్లుము మా యెహోవా, పరిపూర్ణ మహిమా ప్రభావా, ప్రభులెన్ని రక్షణ మా ప్రియమైన పరలోకపు తండ్రి, మీ కుమారుడును రక్షకుడైన క్రీస్తు ప్రభువారి మహిమ కలిగిన నామములో ఈ రీతిగా దైవజనులుగా, పరిశుద్ధులుగా, తోటి సహోదరులుగా, బంధుమిత్రులుగా ఈ గృహాన్ని ప్రతిష్ఠించడానికి మీ దాసునే అంకుల ద్వారా మాకు ఇచ్చిన ధన్యతను బట్టి స్తోత్రాలు. మా అన్న అక్క పిల్లలను బట్టి స్తోత్రాలు. వారికి ఇచ్చిన చక్కని గృహం బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. ఈ గృహమును ప్రభువా మీ రక్త ప్రోక్ష కిందకి తెచ్చుకుంటున్నాం. కడిగి పవిత్రపరచండి. బయట అనేకమైన పనులు భారము కలిగి దేవా ఇంటికి వచ్చి విశ్రాంతి పొందటానికి తండ్రి ఈ గృహము నెమ్మదిని, సంతోషం, సమాధానం వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తాం. వారి హృదయంలోను మీతోను ఇతరులతోనూ సమాధానం కలిగి మీరు అక్కడ కొరకే వారిని సిద్ధపరచమని, ఈ గృహమును మీరు దీవించమని, మరొకసారి దుష్ట శక్తుల నుండి, దురాత్మ సమూహం నుంచి ప్రభా ఇంటిని కాపాడమని మీ రక్తాన్ని ప్రోక్షించుకుంటూ ఘనమైన క్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. నిర్మింపబడితిమి మనము దైవ గృహముగా, నిర్మింపబడి
సంగముగా కార్చెను యేసు రక్తము మనకై కూర్చెను సంగముగా. ప్రార్థన. కిచెన్ కొరకు ప్రార్థన. కృపాకనికరముల తండ్రి, మరి మొత్తం నా ఇంటికి దేవా, మరి ఎంతగానో తండ్రి, మరి చాలా రోజుల నుంచి ప్రయాసపడి ప్రార్థన చేసి నీకు మొరపెట్టి అడిగినప్పుడు ప్రభా, ఈ యొక్క సమయం అంతా మీకు చక్కగా నిర్మించినందుకే నీకు స్తోత్రములు. ఆ సంతోషములో బంధువులు, మిత్రులు, దేవా సంఘము, సహవాసం అంతా, మరి పెద్దలు, దైవజనులు, మరి దేవా కురినంకుల గురించి చాలా మరి దేవా ఈ స్థలంకు తెచ్చినందుకై నీకు స్తోత్రములు. ఈ స్థలమును పరిశుద్ధపరచి పవిత్రపరచండి దేవా. నెమ్మది, శాంతి, సమాధానం అనుగ్రహించమని ఈ యొక్క కిచెన్కు దేవా ఎలాంటి సమస్యలు లేకుండా సమాధానంతో కలిగి ఉండటకు నీ కృప దయచేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. కార్చెను యేసు రక్తము మనకై కూర్చెను సంగముగా కార్చెను యేసు రక్తము మనకై కూర్చెను సంగముగా కృతజ్ఞతలు చెల్లించెదము మన ప్రభు యేసునకే. కృతజ్ఞతలు చెల్లించెదము మన ప్రభు యేసునకే. నిర్మింపబడితిమి మనము దైవ గృహముగా. నిర్మింపబడితిమి మనము దైవ గృహముగా. ప్రేమ నమ్మకం కలిగిన తండ్రి, యేసయ్యాన్ని పాలకొందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. జ్ఞాపకం చేసుకుని ఈ రీతిగా ప్రభా మరికైనా నన్ను జ్ఞాపకం చేసుకుని ప్రభా మరికండి ఈ గృహాన్ని మీరు ఇచ్చినారు, అందు నిమిత్తమై స్తుతిస్తున్నాం దేవా. ఈ గృహంలో ఉంటుండగా ప్రభా మీ శాంతి, సమాధానంను, నెమ్మదిని మీరు అనుగ్రహించండి. ఇదే రీతిగా ప్రభా మరి తండ్రి నాయన లోకంలో ప్రభా ఎంతో మంది శాంతి సమాధానం లేని వారు ఉన్నారు ప్రభా. మరి తండ్రి దేవాన్ని బిడ్డల గిట్ట ప్రభా వారిని స్వార్థ తీసుకొని ఈ కుటుంబం ద్వారా అనేకులు రక్షణ పట్ల కృప చూపించమని, మీరే మహిమా ఘనత పొందుమని మా ప్రభును రక్షకుడు యేసయ్య నామమున ఈ కొద్ది ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. పరిశుద్ధుల సహవాసమునిచ్చే పరలోకమునిచ్చే, పరిశుద్ధుల సహవాసమునిచ్చే పరలోకమునిచ్చే, పూజానీయుని పూజించెదము మనసారా మనము. పూజానీయుని పూజించెదము మనసారా మనము. మనము దైవ గృహమున నిర్మింపబడితిమి మనము దైవ గృహమున. తన కృపచే స్థిరపరచబడితిమి. తన కృపచే స్థిరపరచబడితిమి. నిర్మింపబడితిమి మనము దైవ గృహముగా. నిర్మింపబడితిమి మనము దైవ గృహముగా. ప్రేమగల ప్రియ పరలోకపు తండ్రి, యేసు ప్రభు నామంలో వందనాలు. ఉదయకాల సమయంలో ఈ గృహాన్ని ప్రభా మరి యొక్క ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్న ఈ యొక్క సెకండ్ పోర్షన్ సింగిల్ బెడ్రూమ్ గా ఉన్న ఈ యొక్క బెడ్రూమ్ ని కూడా ప్రభా మీ నామంలో ప్రార్థన ద్వారా, వాక్యం ద్వారా మీరు ప్రతిష్ఠించడానికి ఇష్టపడ్డందుకు వందనాలు. మీ యొక్క సమాధానం కలిగి ప్రియులు ఇక్కడ విశ్రమించినప్పుడు సిద్ధపడే సమయంలో, ప్రార్థించే సమయంలో వారికి దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఈ గృహంలో ఉన్న వారందరికీ కూడా రక్షణకరంగా దేవా తండ్రి ప్రభా దీవించి ఆశీర్వదించమని మా తగిన కుటుంబము దేవా తండ్రి మరి అక్క వారి పిల్లలు సంతానం అందరినీ కూడా జ్ఞాపకం చేసుకోమని ఈ గృహాన్ని కూడా ప్రభా మరి మీ రక్త ప్రోక్షణ కోరుతూ మీ కొరకు ప్రతిష్ఠిస్తూ ముందున్న సమయం కూడా దీవించమని మీ దాసుల ద్వారా వెల్లడైనటువంటి వాక్యము ప్రభా ఈ గృహంలో వసించే వారి జీవితంలో అనుభవపూర్వకంగా నెరవేర్చమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. పరదేశులమై ఉన్న మనలో తన ఇంటికి చేర్చే. పరదేశులమై ఉన్న మనలో తన ఇంటికి చేర్చే.
రాపుగా మనము ప్రస్తుతింతుము భక్త పాలకుని రాపుగా మనము ప్రస్తుతింతుము భక్త పాలకుని నిర్మింపబడితిమి మనము దైవ గృహముగా నిర్మింపబడితిమి మనము దైవ గృహముగా. ప్రేమలిగిన పరలోకపు తండ్రి, దయగలిగిన దేవ, నమ్మదగిన తండ్రి, మరొకసారి మధ్యాహ్నం కలుస్తున్న వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నా. అది మతైన వారిని ప్రేమించి మీరు అనుగ్రహించిన నూతన గృహాన్ని బట్టి కూడా వందనములు, ఇంకా హాలు తండ్రి బెడ్రూమ్ బట్టి కూడా వందనములు చెల్లిస్తున్నా. అది పవిత్రపరచండి, పరిశుద్ధపరచండి. వారికి కూడా ఈ గృహంలో నివసిస్తుండగా మీ మెండైన సమాధానం అనుగ్రహించమని కూడా ప్రార్థిస్తూ, కుటుంబాన్ని మేలుకై జ్ఞాపకం చేసుకోమని, మీ యొక్క రక్తాన్ని ఈ భూమిలో ప్రోక్షించమని, పవిత్రపరచమని, పరిశుద్ధపరచమని యేసు ప్రభు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. నిర్మింపబడితిమి మనము దైవ గృహముగా నిర్మింపబడితిమి మనము దైవ గృహముగా. తనా కృపచే స్థిరపరచబడితిమి నిర్మింపబడితిమి మనము దైవ భక్తులుగా నిర్మింపబడితిమి మనము దైవ గృహముగా. సంగములకు శిరసయ్యున్న శ్రీ యేసు ప్రభువే సంగములకు శిరసయ్యున్న శ్రీ యేసు ప్రభువే సర్వకాలము జయ శబ్దముతో సన్నౌతించెదము సర్వకాలము జయ శబ్దముతో సన్నౌతించెదము. ప్రార్థన. ప్రియమైన తండ్రి, ఈ యొక్క హాల్ కొరకు కూడా ఈ బెడ్రూమ్ కొరకు కూడా మీ వైపు చూస్తున్నాం. దేవా, మీ సహాయం దయచేయి ప్రభా. మీరు ఇచ్చిన వాక్యము హృదయంలో భద్రపరచుకొని ఆ ప్రకారము ఈ గదిలో సేదాదీర్చుకున్న సమయంలో చక్కని విశ్రాంతి పొందినట్లు ఈ గదంతా మహిమతో నింపుము. కానీ కనబడిన దురాత్మ శక్తులను మీ నామమున దూరపరచుము. నీ ద్వారానే మీతోనే దేవా చక్కటి విశ్రాంతి పొందినట్లు ఇందులో నివసించే వారిని సిద్ధపరచుమని యేసుక్రీస్తు ప్రభు నామమున వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. దేవునికి మహిమా దేవునికి మహిమా యుగ యుగములకు కలుగును గాక యుగ యుగములకు కలుగును గాక. దేవునికి మహిమా దేవునికి మహిమా. దేవదాస్ కిచెన్ హాల్ రెండు కలిపి చేసి కృపాకనికి తండ్రి, మౌనకం దేవ, పరిశుద్ధమైన తండ్రి, నీ పాలకు తెలిసిన విదాసు మధ్యాహ్నం ప్రేమించి ప్రభా ఇచ్చిన ఇక గృహాన్ని బట్టి తీసినాం ప్రభా. ఇక సింగిల్ బెడ్రూమ్ ప్రభా, ఇక కిచెన్లో హాల్లో ప్రభా నిబిడలేని వారు ప్రభా విశ్రాంతి తీసుకున్న సమయంలో వంట సమయంలో దేవ ఎలాంటి ప్రభా లేకుండా నీ భద్రతనికి దయచేయండి ప్రభా. సమాధాన గృహంగా సిద్ధపరచండి తండ్రి. నీకు రాబోలు తండ్రి ప్రభా, ఈ గృహం ద్వారా అనేక బిడ్డలు రక్షణ పొందుట్లు మీరు గొప్ప చేయించమని ప్రభా. ఇక హాల్లో కూడా తండ్రి నీ సత్య స్వార్థను వినేవారికి సిద్ధపరచమని సమస్తాన్ని మీ చేతులు అప్చుకుంటూ యేసుక్రీస్తు వైష్ణవులో ప్రాచుకుంటున్నాం తండ్రి. దేవునికే మహిమా దేవునికే మహిమా యుగ యుగములకు కలుగును గాక యుగ యుగములకు కలుగును గాక. దేవునికే మహిమా దేవునికే మహిమా. శిల్పియు నిర్మాణకుడు దేనికి దేవుడు శిల్పియు నిర్మాణకుడు
దానికి మనలను వారసులా చేసేను, దానికి మనలను వారసులా చేసేను. వందనములను చెల్లింతుము, వందనములను చెల్లింతుము. దేవునికి మహిమా, దేవునికే మహిమా, యుగ యుగములకు యుగ యుగములకు కలుగుగాక. దేవునికే మహిమా, దేవునికే మహిమా. ప్రియమైన తండ్రి, ఇందులో మేము ప్రవేశిస్తూ ఉండగా మార్గం మీరే, 5 మందికి మీకు వందనాలు. మేము కలిగే ఇందులో ప్రవేశించి సురక్షితంగా ఉండనట్లు కుటుంబ సభ్యులను సిద్ధపరచమని, మార్గమైంది కుటుంబాన్ని రక్షించమని యేసుక్రీస్తు ప్రభు నామములో వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. దేవా నా హృదయము నీయందు స్థిరమాయె, దేవాను స్తుతింతు, నాయాత్మ గానము చేయును. దేవాను స్తుతింతు, నాయాత్మ గానము చేయును. ప్రార్థన. ప్రేమగల తండ్రి, ఈ యొక్క 2వ అంతస్తులో ఈ యొక్క డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ బట్టి వందనాలు. మరి ఈ యొక్క బెడ్రూమ్ ని కూడా మీ కొరకు పవిత్రపరచండి, పరిశుద్ధపరచండి. మీ నామములో, మీ వాక్యం ద్వారా, ప్రార్థన ద్వారా ప్రతిష్ఠించేదానికి మీరు ఇచ్చినటువంటి సమయానికై మీకు ఎంతో వందనాలు. చేరి వచ్చిన మీ ప్రజలు, మీ దాసులు అందరికై స్తుతిస్తూ ఈ యొక్క గృహంలో కూడా ప్రభా మరి ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి దేవతండ్రి దుష్ట ప్రభావమును తొలగించండి, పారద్రోలండి. మీ శాంతి, మీ సమాధానం, మీ పూర్ణ శాంతి హృదయంలో ప్రభా మరి గృహంలో ప్రియులు కలిగి ఉండడానికి మీ కొరకు ప్రతిష్ఠిస్తూ యేసు నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. స్వరమండలమా సితారా మేల్కొనుడి మీరు కూడా, మేల్కొనుడి మీరు కూడా. స్వరమండలమా సితారా మేల్కొనుడి మీరు కూడా, మేల్కొనుడి మీరు కూడా. ప్రేమగల తండ్రి, మీకు స్తోత్రాలు చెల్లిస్తా ఉంటున్నాం ప్రభా. ఈ సమయంలో తండ్రి మరి ఈ గృహంలో ఈ గదిని బట్టి స్తోత్రాలు దీవించి ఆశ్రయించునైనా నెమ్మది, సంతోషం, ఆనందములతో నింపవలసి మనం చేస్తుంటున్నాం. కృప చూపించండి. మీ ఘనమైన నామం బట్టి వందనాలు చెల్లిస్తూ ప్రభా దైవడైన వారికి, అనేకులైన వారికి విశ్రాంతి ఇచ్చే గృహంగా ఈ గదిని కూడా మీరు ప్రభా దీవించవలసిందిగా యేసు ప్రభు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. వేకువనే లేచెదను, వేకువనే లేచెదను, అన్నకి స్తుతిగానము చేసెదను, స్తుతిగానము చేసెదను, స్తుతిగానము చేసెదను, స్తుతిగానము చేసెదను. కిచెన్ కొరకు మరి రాజాపేట దైవ సేవకురాలు ప్రార్థన చేస్తారు. మేరక ప్రేమించి వారికి ఇచ్చినటువంటి శ్రేష్టమైన చక్కని గృహాన్ని ప్రతిష్ఠిస్తున్నాను ప్రభావ. ఈ కిచెన్ కూడా పవిత్రపరచు, పరిశుద్ధపరచు, తీసేసిన మోక్షం దయచేయండి ప్రభావ. కిచెన్లో ఆహారం వండుకుంటున్నప్పుడు కానీ ప్రతి విధమైన పనులు చేస్తున్నప్పుడు మీ అద్భుత ఆకారం ఇవ్వండి. శత్రువైన సైతానికి ఉన్న సరైన ఏ స్నామంలో బంధించండి ప్రభావ. సర్వ సమృద్ధి కిచెన్లో దయచేయండి. దాన్ని ద్రాక్షరసము సమృద్ధిగా అనుగ్రహిస్తున్నాడు ప్రభావ. అనేకులకు ఆహారం పెట్టేవారుగా దీవించి ఆశీర్వదించమని అడగచ్చు. యేసుక్రీస్తు ఘనమైన నామమున అడిగి వేడుకొచ్చున్నాం తండ్రి. ఆమేన్.
భయపడను నేనెప్పుడు పచ్చిక గలలోలో ఆయుండ చేయును కొలువారెన్నియున్నా భయపడను నేనెప్పుడు పచ్చిక మా పితరులైన అబ్రహాము ఇస్సాకు యాకోబు దేవా మీకు స్తోత్రాలు. మాకు దేవుడిని, ఈ కుటుంబీకులకు దేవుడిని, మీ మహారక్షణ బట్టి మీకు వందనాలు, గొప్ప రక్షణ బట్టి వందనాలు. మీ విలువైన రక్తంతో మమ్మల్ని కొనుక్కొని మీ సొత్తుగా, మీ జనాంగముగా, మీ స్వాస్థ్యముగా మమ్మల్ని చేసుకున్నందుకు వందనాలు చెల్లించుకుంటున్నాం. మీ మంచితనం అంతటి బట్టి మీకు వందనాలు స్థుతులు చెల్లించుకుంటున్నాం. మా ప్రభు అత్తయ్య గారిని బట్టి, సహోదరిని బట్టి మీకు వందనాలు. వారి కుమారుడు జోసెఫ్ని బట్టి వందనాలు. కుమార్తె మా ప్రభు రిబ్కాని బట్టి, జాన్ని బట్టి కూడా మీకు వందనాలు. వాళ్ళ కుటుంబాలను బట్టి మీకు వందనాలు తండ్రి. మీ కృపను బట్టి, దయను బట్టి కుమారుడు ఎంతో ప్రయాసపడి మా ప్రభు మరి ఇక్కడ స్థలం కొనుక్కొని ఈ నర్సాపూర్ పట్టణంలో ఈ గృహ నిర్మాణం చేసుకోవడానికి మీరు చూపిన కృపంతటి కొరకై మీకు కృతజ్ఞతలు వందనాలు చెల్లించుకుంటున్నాం. మీ హాల్ కొరకు వందనాలు. ఈ హాల్లో మీకు ప్రతిష్ఠిస్తున్నాము. మీరు ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా చేయమని దుష్ట శక్తులను, చీకటి శక్తులను, అంధకార శక్తులను నజరేయుడైన యేసు నామములో బంధిస్తూ ఈ హాల్ని మీకు ప్రతిష్ఠిస్తున్నాము తండ్రి. ఆమేన్. స్తుతియు మహిమా ఘనత నీకే యుగ యుగముల వరకు. ఎంతో నమదగిన దేవా, నమదగిన దేవా. ప్రేమగల తండ్రి మీకు స్తోత్రాలు చెల్లిస్తా ఉంటున్నాం. ఈ గృహంలో జ్ఞానం చూసుకోండి. ఈ గృహంలో ప్రవేశించే వారు కూడా మీరు దీవించి ఆశీర్వదించండి, కనికరించండి. వందనములు చెల్లిస్తూ మీ రక్త ప్రోక్షణకి వస్తూ యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. మా దేవుడవై మాగేసితివి ఎంతో గొప్ప శుభదినము. మా దేవుడవై మాగేసితివి ఎంతో గొప్ప శుభదినము. మేమందరము ఉత్సాహించి సంతోషించెదము. మేమందరము ఉత్సాహించి సంతోషించెదము. ప్రార్థన బెడ్రూమ్ గురించి. ప్రియమైన పరలోకపు తండ్రి, మీ కుమారుడును రక్షకుడైన యేసు ప్రభు వారి మహిమ కలిగిన నామములో ఈ రీతిగా మా ప్రియుల సంతోషంలో మాకు కూడా పాలించినందుకే వందనాలు. దయగల తండ్రి, ఈ ఇంటిని పాటల ద్వారా, వాక్యము ద్వారా, ప్రార్థనల ద్వారా ప్రతిష్ఠించడానికి చేసిన మేలుకే స్తోత్రాలు. దయగల తండ్రి, నీ మహాకృపను బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తున్నాం. మా ప్రియులు, మా అత్తయ్య, అక్క పిల్లలను బట్టి స్తోత్రాలు. మరెంతో ప్రయాసపడి ఇంటిని నిర్మించుకుంటానికి సహాయపడుతూ శాశ్వతులైన దేవుడు మీకు నివాస స్థలముగా ఉన్నాడు. దయగల తండ్రి, ఈ బాహును బట్టి స్తోత్రాలు. దేవా, కట్టించని ఎల్లా కట్టువారు ప్రయాస వ్యర్థమని బిడ్డలతో మీరుండి ఇంటిని కట్టించినందుకే స్తోత్రాలు. ఓ ప్రభువా, ఈ ఇంటికి ఎవరైతే వచ్చుచూ పోవచ్చున్నారో, ఎవరికైతే రక్షణ, మారు మనసు, పాప క్షమాపణ అనుభవం లేదో వారందరినీ జ్ఞాపకం చేసుకుంటున్నాం. ప్రభువా, ఈ ఇంటికి రావటం ద్వారా వాళ్ళు రక్షణలోనికి రావటానికి సాయం. యేసే దేవుడని, యేసే పాపుల రక్షకుడని, యేసు ప్రభు తప్ప పరలోకము లేదని ఎరుగునట్లుగా, అంగీకరించినట్లుగా సహాయం చేయండి. ఎవరైతే రెంటకి అలాగే ప్రభు బంధువులుగా, స్నేహితులుగా వస్తుతూ పోచున్నారో వారందరికీ మెండైన నెమ్మది, సంతోష, సమాధానం అనుగ్రహించండి. ఈ బెడ్రూమ్ను బట్టి కూడా స్తోత్రాలు నాయన. దేవా, వారికి విశ్రాంతిని దయించండి. వారు ఎన్నో టెన్షన్ లోకంలో వాటన్నిటి నుండి దేవా విడుదల పొందటానికి, నెమ్మదిగా పండుకునటానికి మీరే కృప చూపించమని
దేవా స్వర్గైన వెలుగుతో లేసి మిమ్మల్ని సేవించినట్లుగా సహాయపడుతున్నాము. బిడ్డలందరినీ దీవించండి. వారి రుణ భారాలు కూడా మరి నాయన మీరు తీర్చండి. వచ్చిన బిడ్డలందరిని బట్టి స్తుతిస్తూ వందనాలు చెల్లిస్తూ ఘనమైన క్రీస్తు నామమున స్తుతులు స్తోత్రములతో సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. దేవా నా హృదయము నీయందు శ్రీరమణం దేవాను స్తుతింతును నాయాత్మ గానము చేయున్ నే పాడుచు స్తుతింతును నాయాత్మ గానము చేయున్. ఈ యొక్క హాలు కిచెన్ కొరకు జాను ప్రార్థన చేస్తాం. జాను హాలు కిచెన్ కొరకు రెండింటి కాదు. ప్రియ పరలోక తండ్రి దేవా, మరి ఈ మధ్యాహ్న కాలం సమయంలో ప్రభావ మరి ఈ యొక్క దాసుని యొక్క గృహములో చేరుకొని ప్రభావ కేవలం నిన్నే ఆరాధించిన ప్రభావ నువ్వు మాకు ఇచ్చినటువంటి తరుణం బట్టి కొదనాలు. అంతేకాదు ప్రభావ మరి కిచెన్లో ప్రభావ ఎంతో మంది బిడ్డలు ఈ కిచెన్లో ప్రభావ నీ యొక్క ఆశీర్వాదకరంగా చేసి ఈ కిచెన్ కూడా ఆశీర్వదించమని, అంతేకాదు ప్రభావ హాల్లో కూడా ప్రభావ ప్రార్థిస్తున్నాం ప్రభావ. ఈ హాల్లో కూడా ప్రభావ ఎంతో మంది బిడ్డలు సేదీరి ప్రభావ వాళ్ళు ఎంతో గొప్ప ఆనందంతో సంతోషంతో వారు జీవించలాగున సహాయం చేయమని, అంతేగాక ప్రభా మరి నీ దాసులు చెప్పినట్టు వాక్యము ప్రభా మరి సమాధానంతో మేము లోకంలో జీవించుటకు ఇక్కడ ఉన్న ప్రతి బిడ్డ ప్రభా సమాధానంతో ఉండుటకు నీ కృపను సహాయం చేయమని మా ప్రభును రక్షకుడైన యేసు క్రీస్తు నామమున అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. స్వరమంగళమా సితారా మేల్కొనుడి మీరు కూడా మేల్కొనుడి మీరు కూడా సితారా మేల్కొనుడి మీరు కూడా మేల్కొనుడి మీరు కూడా. మంచిది మీ డాడీ. అది సంతోషం. పరిశుద్ధ దేవాలయం తండ్రి, మరి నేను ఇచ్చిన గృహాన్ని బట్టి మరి ప్రవేశిస్తుండగా నీ కనికరాన్ని కోరుకుంటూ ప్రతి ఒక్కరు ప్రభావ గృహాన్ని ప్రవేశించేవారు దీవింపబడినట్లు రక్షింపబడినట్లు ద్వారాలు తెరిచి ప్రభావ గృహం వెళ్ళేటటువంటి ప్రతి ఒక్కరు దీవింపబడినట్లు బయటకు వచ్చినప్పుడు లోపల వచ్చిన దీవింపబడతారని ఇచ్చిన వార్తను సంపూర్ణంగా ఈ గుమ్మం ద్వారా నెరవేర్చుకొని మేము నామాన్ని మహిమ తెచ్చుకోవాల్సిన రాస్తూ ప్రార్థన చేసేటప్పుడు కళ్ళు మూసుకుని కూర్చో, లేకపోతే తల మీద మోసులు వేసుకుని ప్రార్థన ఏకీపించాలి, మాట్లాడుకోకూడదు. హల్లెలూయా పాడేదా ప్రభు నిన్ను కొనియాడేదా. హల్లెలూయా పాడేదా ప్రభు నిన్ను కొనియాడేదా. అన్ని వేళయందునా నిన్ను పూజించి కీర్తింతును. అన్ని వేళయందునా నిన్ను పూజించి కీర్తింతును. ప్రభువా నిన్ను నే కొనియాడేదా. హల్లెలూయా పాడేదా ప్రభు నిన్ను కొనియాడేదా. ప్రార్థన చేయాలి. ప్రేమగల తండ్రి, మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం. ఈ సమయంలో ప్రభువా ఈ గృహంలో ఈ యొక్క వెంటనే జ్ఞానం చేసుకుంటున్నాం. దీవించనైనా ఆశీర్వదించండి. సంతోషానికి, సమాధానానికి, నెమ్మదికి ప్రభా నిలయంగా ఈ గృహాన్ని మీరు చేయవలసి మనం చేస్తుంటున్నా కృప చూపించండి. గృహంలో చేరేవారు ప్రభా మరి అందరికీ కూడా నిత్య సమాధానంతో నీ కొలసి మనం చేస్తుంటున్నాం. తన కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేసుకోండి, కనికరించండి. కృతజ్ఞతాస్తులను చెల్లిస్తూ దీవించవలసి వచ్చేవారు అందరికీ కూడా ప్రభా సమాధానంతో నింపి రక్షణతో నింపవలసి మీరు వేడుకుంటున్నాం.
కృప చూపించవలసి మనవి చేస్తూ అందరికీ మీరు నిత్య సమాధానంతో నింపవలసిందిగా యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. సర్వకృపానిధియగు ప్రభువా, సకల చరాచర సంఘమునా స్తోత్రము చేసి స్తుతించెదము. సంతసముగా నిన్ను పొగడెదము. స్తోత్రము చేసి స్తుతించెదము. సంతసముగా నిన్ను పొగడెదము. హల్లెలూయా, 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 హల్లెలూయా అని పాడెదము. ఆనందముతో సాగెదము. ఆనందముతో సాగెదము. ప్రార్థన చేస్తాం. రండి సుగుణమకు చేయండి. కృపానికి సంపూర్ణుడైన మా మీద పరలోకపు తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన అతి శ్రేష్టమైన వందనకు కోట్ల కొద్ది వందనములు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటాను దేవా. ప్రభా, మరి అత్తయ్య సహోదరుడు యొక్క కుటుంబంలో ఎంతో అద్భుతమైనటువంటి కార్యం మీరు జరిగించారు ప్రభు. యొక్క గృహాన్ని కట్టించినటువంటి తరుణాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం. ప్రార్థించిన రోజుల్లో ప్రభా నా తండ్రి వంట చేయించుండగా తండ్రి నా ప్రభా మీ కాపుదల భద్రత దయచేయండి. మరి ఈ యొక్క కుటుంబానికి నవే గృహంలోనికి వచ్చినటువంటి బిడ్డలు తండ్రి మీ ప్రేమను రుచి చూడటానికి ప్రభా మీ నామాన్ని ధరించుకోవడానికి రక్షింపబడగలుగుటకు తండ్రి నాయన మీ కృపని అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉంటున్నాను తండ్రి. ప్రభా మీరు ఇట్టి సమాధానము నా తండ్రి ఈ లోకంలో నాయన మీ బిడ్డలైనటువంటి మాకు ఇట్టి గొప్ప సమాధానం మీరు అనుగ్రహించారు. అటువంటి సమాధానం ఈ యొక్క రూమ్లోనికి ప్రభా ఈ గృహంలోనికి వచ్చిన బిడ్డలకు అటువంటి సమాధానము, అటువంటి ధన్యత, అటువంటి గొప్ప రక్షణ తండ్రి మరి అట్టి బిడ్డలకు మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉంటున్నాను తండ్రి. ఆయన అనుక్షణము అనుదినము మీ నామ మహిమాత్మ కొరకై ఈ గృహంలో ఉన్న బిడ్డలందరూ కూడా ఆయన జీవించుటకు కొనసాగగలుగుటకు మీ కృపను అనుగ్రహించమని ఆశీర్వదించి దీవించమని యేసునామమున స్తుతించి ప్రార్థించి వేడుకొనిచున్నాము పరమ తండ్రి. యేసు ప్రభుని స్తుతించుట ఎంతో ఎంతో మంచిది. ప్రార్థన రెబెక్క. దేవా కృపాకంటే మా తండ్రి పరిశుద్ధమైన దేవాన్ని పొందనాలు సూచరిస్తున్నాం ప్రభా. దేవా ఇంతవరకు సహాయపడ్డావు నీ కొందనాలు నేర్చారా తండ్రి. మాకు ఇచ్చిన సహవాసాన్ని బట్టి కొందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. అవును ప్రభా ఈ ధన్యత ప్రభా అది నీ వాళ్ళని ప్రభా మేము నిష్ప్రయోజనం కులం తండ్రి కేవలం పనికి మాలిన వాళ్ళం. అవును తండ్రి ఆయన మమ్మల్ని ఏర్పరచుకున్నావు నీ కొందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఇంతగా మనం ప్రేమించి మాకు ఇచ్చిన గృహాన్ని బట్టి కొందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. దేవా కృప చూపించి మేము కొందరిని వచ్చిన వారి రక్షణ కార్యం జరిగించండి తండ్రి. నీవు నీ కట్టి పలిపజేస్తావు నమ్ముచు నీ కృపను కోరుకుంటూ నేను అంతయో కాపాడు ప్రార్థిస్తూ సమస్తాన్ని హస్తగతం చేస్తూ యేసు ప్రభు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటినీ. భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటినీ. అడిగి ఊహించు వాటి కన్నా మేలులన్నిటినీ. భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటినీ. అడిగి ఊహించు వాటి కన్నా అడిగి ఊహించు వాటి కన్నా సర్వము చక్కగా చేసే సర్వము చక్కగా చేసే భక్తులారా స్మరించే ప్రభు చేసిన మేలులన్నిటినీ.
భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటిని శ్రీయేసే మన శిరసైయుండి బలశూరుండు శ్రీయేసే మన శిరసైయుండి మహాబలశూరుండు సర్వమునిచ్చెను తన హస్తముతో సర్వమునిచ్చెను తన హస్తముతో ఎంతో దయగలవాడు సర్వమునిచ్చెను తన హస్తముతో ఎంతో దయగలవాడు భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటిని. ప్రియమైన దేవా, ఈ యొక్క బెడ్రూమ్ కొరకు కూడా ప్రార్థించే భాగ్యం మీరు ఇచ్చారు, మీకు వందనాలు దేవా. ఇందులో రాబోయే దినాల్లో నివసించే మీ బిడ్డలు చక్కని విశ్రాంతిని కలిగి దేవా మిమ్మల్ని ధ్యానించి మీ ద్వారా ఎంతో ఉపశమనం పొంది బలముంది మీకు సాక్షులుగా ఉండు నిమిత్తమై ఈ గదిని పరిశుద్ధపరచు, పవిత్రపరచు, కానీ కనబడని దురాత్మ శక్తులను మీ నామంలో దూరపరచు దేవా. మిగిలిన పనులు పూర్తి చేసుకొని బెడ్రూమ్ను ఉపయోగించుకునేలాగున మీ సహాయం కోరుచు యేసుక్రీస్తు ప్రభు నామమున వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా పాడేదా ప్రభు నిన్ను కొనియాడేదా. హల్లెలూయా పాడేదా ప్రభు నిన్ను ఇది గెస్ట్ రూమ్. దీని కొరకు మరి దేవ సేవకుడు ప్రవీణ్ అని ప్రార్థన చేస్తాం. ప్రేమగల తండ్రి, గెస్ట్ రూమ్, ఈ యొక్క గెస్ట్ రూమ్ కొరకు కూడా మీకు ఎంతో వందనాలు. ప్రార్థన ద్వారా, వాక్యం ద్వారా నేను కూడా ప్రభా మరి మీ దాసులముగా ఎల్షద్దై సంఘము అంతా కూడా చేరి ప్రభా మరి మేమందరము ప్రార్థించి మీ కొరకు ప్రతిష్ఠించే సమయం ఇచ్చినందుకు వందనాలు. ఇక్కడికి వచ్చేవారు మీ దాసులు ప్రభా మరి బంధువులు ఎవరైతే ఇక్కడికి వచ్చి ఇక్కడ విశ్రాంతి తీసుకుంటున్నారో వారికి దీవెన, ఆశీర్వాదం, వారు మీ యొక్క శాంతి సమాధానం పొందుకోవడానికి మీ మహిమార్థమై నూతన బలం, నూతన శక్తి కొరకు నూతనమైన కార్యాలు చేసేదానికి సిద్ధపరచమని ఈ యొక్క గెస్ట్ రూమ్ ని కూడా మీ కొరకు ప్రతిష్ఠిస్తూ యేసు నామములో అర్పిస్తున్నాము తండ్రి. అనుదినము నిన్ను స్తుతించెదము, గణము చేయుచుందును నేను, గణము చేయుచుందును నేను. ఓలాదు యేసు రాజా నిన్ను నేను స్తుతించెదను. బెడ్రూమ్ కదా, మాస్టర్ బెడ్రూమ్. దీని కొరకు మరి ప్రియ తండ్రి మీకు స్తోత్రాలు చెల్లిస్తా ఉంటున్నాం. మాస్టర్ జ్ఞాపకం చేసుకునండి. విశ్రాంతిని, నెమ్మదిని మీరు అనుగ్రహించవలసి మీరు వేడుకుంటున్నాం. కృప చూపించండి ప్రభువా. అనేకమైన విషయాల్లో ప్రభావ మీరే కృప చూపించవలసి మనం చేస్తూ దీవించి ఆశ్రయించి మీరే కృప చూపించవలసిందిగా యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. యేసు నామమునే పాపికి రక్షణ సర్వజగమునందు. యేసు నామమునే పాపికి రక్షణ సర్వజగమునందు. ఆకాశము క్రింద మానవులలోయే నేరున మూర్తి లేదు. ఆకాశము క్రింద మానవులలోయే
పాపికి రక్షణ సర్వజగమునందు. ఇక్కడ కిచెన్ హాల్ ఈ రెండింటి కొరకు మరి శామిలను ప్రారంభిస్తారు. తర్వాత సంతోషాన్ని ప్రారంభిస్తారు. కిచెన్ హాల్ మా ప్రియమైన పరలోకపు తండ్రి, మీ కుమారుడును రక్షకుడైన యేసు ప్రభువారి మహిమ కలిగిన నామములో మరొకసారి బిడ్డల పక్షాన మీ పాదములు పట్టుకుని ధన్యతించినందుకు వందనాలు. దేవా, భూలోకములో చక్కని గృహమును నిర్మించుకుంటానికి మరి మత్తయ్య అన్న అక్క పిల్లలకి మీరు ఇచ్చిన కృపకై స్తోత్రాలు. ఇంకెన్నో పనులు ఉన్నాయి, ఆ పనుల్లో కూడా సహాయపడుతురండి. ఈ హాలు కొరకే ప్రార్థిస్తున్నా. దయగల తండ్రి, అనేకులు వచ్చి ప్రభా విశ్రాంతి పొందటానికి తండ్రి మీరే కృప చూపించమని ప్రార్థిస్తాం. ఎవరైతే బంధువులు, స్నేహితులు దయగల తండ్రి ఇలాగా మారు మనసు రక్షణ, పాప క్షమాపణ లేని వారు వస్తున్నారో వారి అనుభవంలోనికి రావటానికి బిడల యొక్క ప్రవర్తన, ఆతిథ్యము ద్వారా దయగా ఆరు కూడా మేలు పొందటానికి, రక్షణలోనికి రావటానికి సహాయం చేయి. అలాగే కిచెన్ విషయంలో ప్రార్థిస్తున్నాం ప్రభా. మరి వంట ఎంతో కష్టతరమైనది తండ్రి. వంట చేసే వాళ్ళకి నెమ్మది దేవా, వారి హస్తాలు బలపరచండి, వారికి మంచి నైపుణ్యత ఇవ్వండి. అలాగే కిచెన్ మరి స్టవ్ వల్ల ప్రభా, సిలిండర్ల వల్ల ఎలాంటి ఇబ్బంది, నష్టం జరగకుండా కూడా సహాయపడుతురండి. సంతోషంతో ఆతిథ్యం ఇచ్చినట్లుగా సాయం చేయండి. దయగల తండ్రి, అనేకులకి ప్రభా ఆతిథ్యం ఇచ్చిన సహోదరులు ఉన్నారు లేఖనాల్లో. అలాగా ప్రభా ఇక్కడ వంట చేసే ప్రతి ఒక్కరికి కూడా శక్తిని, బలమును, ఆనందమును, సంతోషమును అనుభవిస్తూ అది పంచేవారిగా చేయమని, సమస్తమును మీకు మహిమకరంగా ఈ కుటుంబాన్ని వాడుకోమని ఘనమైన క్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. వందనము వందనమేసయ్యా, వందనము వందనమేసయ్యా, అందుకొనుము మా దేవా, మాను వందనమందుకొనుమయ్యా. గమనించండి, సంతోషాన్ని ప్రార్థన చేస్తాడు. ఎప్పుడైనా సంతోషాన్న జానన్న వచ్చినప్పుడు కూర్చొని మాట్లాడుకోవడానికి, కాబట్టి దీని కొరకు ప్రార్థించండి. జీవన మహా గొప్ప దేవ, పరిశుద్ధం నిన్న నేను ఎక్కడెక్కున్న గొప్ప దేవ, సమస్తం సూచించే గొప్ప దేవ, మేము ఏ పాటిమైనటువంటి అల్పులమని కలిగినమని ఒప్పుకోవాలి దేవా. నీ ప్రేమతోనే దేవా మమ్మల్ని నడిపిస్తున్నాం గొప్ప దేవ. దేవా, నీ నామానికి మహిమపడటం దేవా, ఈ గృహాన్ని ఇచ్చావు తండ్రి దేవా. అనేక మంది ఆశ్రయించి దేవా నీ మాటలు దేవా, ఈ హాల్లో దేవా నీ మాటలు వినిపించేవారుగా దేవా, అనేక ఆత్మలు రక్షించగలరు దేవా. బంధువులు కూడా దేవా సంతోషించి ఆనందించినట్టు దేవా, నీ నామానికి జనతగలగారు, నీ పలకరాజు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన తండ్రి దేవా. నువ్వు ఇంత గొప్ప దేవుడు దేవా. ఇలాంటి ఘనకార్యం మేము చేస్తామని ఎన్నడూ కూడా ఊహించలేదు తండ్రి. ఏ పాటి మీద తండ్రి ఒక చిన్న గుడిసెలో ఉండేవారు అయినా తండ్రి గొప్ప నిధి ఇచ్చావు తండ్రి. ఈ పలక నిధి, ఆ పలక నిధి మహా గొప్పది దేవా. ఆ పలక సంపదలో మేము జీవిస్తున్నాం తండ్రి. నిత్య జీవంలో దేవా మమ్మల్ని నడిపిస్తున్నావు తండ్రి దేవా. అనేక మంది దేవా ఇక్కడ ఉండి సంతోషంతో, ఆనందంతో జీవించడానికి సహాయం చేస్తాను దేవా. ఇచ్చిన గొప్ప రక్షణ బట్టి కుటుంబం బట్టి మనసు అలాగే ఏసేపు దేవా ఎంతో శ్రమతో దేవా, బాధతో దేవా ఫలించిన ఏసేపు దేవ మొక్క దేవా ఇంకా విజృంభించి గొప్ప వెలుగు సహాయం చేయడం, అనేక ఆత్మల కోసం జీవితానికి సహాయం చేయడం దేవా. ఇచ్చిన గొప్ప రక్షణ బట్టి ఇక్కడ వచ్చిన బంధువులు, మిత్రులు దేవా, వాళ్ళ ఆత్మలు కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోమని దేవా. నీ నామాన్ని మనం ఇక్కడ ఆశించమని, మమ్మల్ని కూడా దీవించి ఆశించి, ఇక్కడ ఉన్న పెద్దవాళ్ళని దీవించి ఆశించి, నీ నామాన్ని మేము ఇక్కడ ఆశించమని, మమ్మల్ని తగ్గించమని నేర్చిస్తూ యేసుక్రీస్తు నీ నామమున ప్రార్థించి వేసిన తండ్రి. గమనించండి, ఈ సమయంలో ఇది వీళ్ళు ఉండేటటువంటి రూము. ఈ ఓనర్స్ మరి ఎవరైతే మత్తయ్య అన్న, అన్నమ్మక్క, యోసేపు అన్న, రేపు అక్క, జాన్ అన్న వాళ్ళందరూ కలిసి ఉండేది కాబట్టి 6-7 ఉన్నారు కాబట్టి వాళ్ళ కొరకు నర్సాపూర్ సంఘ పెద్దలు ఒక ఇద్దరు ప్రార్థన చేస్తారు. తర్వాత శీలప్పన్న, సరే అమ్మ జ్ఞాపకం చేసుకోండి. జాన్ అన్న వాళ్ళ అమ్మగారు, తర్వాత పెద్ద క్లుప్తంగా చేయండి 1 or 2 minutes దేవదాస్ అన్న, తర్వాత కృపాతంగి తండ్రి, మారుతం దేవ, పరిశుద్ధమైన తండ్రి బాగా తెలుస్తున్నాం.
ప్రభావ మరొకసారి గౌరవ మీరు సాయం చేసినట్టు తీసుకుంటున్నాం ప్రభా నీ కొనాలి మీరు అవసరం ధరించిన మీకు దైవ మాటలు బట్టి తీసుకుంటున్నాం ప్రభా సమాధాన గృహంగా ప్రభా మీరే సంపూర్ణ స్పర్శను ప్లాన్ చేసినాం తండ్రి నీ కొనాలి ప్రభు మత్తయ్యనన్నం సక్కనం ప్రభా వారి కల్లుడు ప్రభా బిడ్డ ప్రభా కుమారుడు అందరూ కలిసి తండ్రి కుటుంబంలో దేవాన్ని సంతోషించి నిన్ను ఆరాధించి బిడ్డలు సిద్ధపరచమని ప్లాన్ చేసినాం తండ్రి నీ కొనాలి ఈరోజు ప్రభా యొక్క గృహాన్ని కూడా ప్రతిష్ఠించడంలో మీరు సాయం చేసినట్టు తీసుకుంటాం తండ్రి నీ కొనాలి ఈ సమాధాన గృహంగా ప్రభా అనేకులు దేవ వచ్చి ప్రభా యొక్క గృహంలో సమాధాన పడినట్లు మీరు కుప్పించండి ఈ కుటుంబాన్ని ఇచ్చేదాచుకోవట్టు మీరే మహిమాకంత పాలు పొందమని అన్ని విషయాలు మీరు కుప్పించమని మీరే మహిమాకంత పాలు పొందమని యేసుక్రీస్తు సర్వైష్ణవులు ప్రాంచుడుకుంటున్నాం తండ్రి పరిశుద్ధుడా పరమ తండ్రి ప్రార్థన ఆలకించేవాడు మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రార్థనలకు జవాబిచ్చు దేవా మీకు స్తోత్రాలు యశ్రద్ధాయ ప్రార్థన మా ప్రభు సహవాసంలో ఉన్న పరిశుద్ధులందరూ ప్రార్థించే రీతిగా మా ప్రభు మరి ఈ స్థలం కొన్నప్పుడు మా ప్రభు ముగ్గు వేసినప్పుడు ప్రార్థించి వెళ్ళాం మా ప్రభు మరలా గృహ నిర్మాణం అయిన తర్వాత ప్రతిష్ఠిస్తానికి కూడా మీరు కృప ఇచ్చారు మీకు వందనాలు మా ప్రభు ఎంతో ప్రయాసపడ్డారు మత్తయ్య గారు వాళ్ళ భార్య మరి జాను మా ప్రభు జాన్ సహోదరుడు రిప్కా సిస్టర్ ఎంతో ప్రయాసపడ్డారు మా ప్రభు మరి వాళ్ళు వేరే షెల్టర్ కింద ఉండి మా ప్రభు ఎంతో ప్రయాసతో నేను మరి వర్షంలో ఎండానక చలినక మా ప్రభు ఇంటి దగ్గర నుంచి వంట చేసుకుని వచ్చి ఈ గృహ నిర్మాణంలో ఎంతో ప్రయాసపడ్డారు కొంత కలవరను కొంత తొందర కలిగినప్పుడు కూడా వాటన్నిటిని చుట్టూ మీరు తప్పించారు మీకు వందనాలు సరిహద్దుల్లో సమాధానం కలుగు చేశారు మీకు వందనాలు ఈ లీవింగ్ హౌస్ కొరకై మీకు వందనాలు ఇంట్లో కుటుంబం ఉంటుంది మా ప్రభు మరి కింద అన్ని పోర్షన్స్ అద్దెకి ఇవ్వడానికి సహాయపడండి అద్దెకి వచ్చేవారు కూడా ప్రభు యేసుక్రీస్తే దేవుడని నమ్మగలిగితే కృప దయచేయండి సహాయపడమని మహిమ పొందుకోమని ఈ యొక్క లివింగ్ రూమ్స్ని మీరు దీవించి ఆశీర్వదించమని మీ రక్తాన్ని ప్రోక్షించమని మీకే ప్రతిష్ఠించి మీ ఘనమైన నామములో స్తుతించి ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి సిస్టర్స్ వచ్చారా చేయండి అమ్మ చేయండి ఇంటికి వరకు చేయండి కూర్చొని ప్రార్థన చేయండి ప్రార్థన అందరూ కళ్ళు మూసుకోనండి వాటి నీకు అయినా తండ్రి నీకు వందనాలు అయినా అన్నను ఆయన కొమ్మను బట్టి నీకు వందనాలు యేసుని బట్టి నీకు వందనాలు నాయన నా బిడ్డను కోడల్ని మీ కొడుకుని బట్టి నీకు వందనాలు పిల్లలను బట్టి నీకు వందనాలు నాయన నువ్వు ఇచ్చిన ఘనత మహిమ బట్టి నీకు వందనాలు యేసయ్యా నీకు స్తోత్రంలో తండ్రి నీకు స్తుతించడానికి నేను తండ్రి నువ్వు ఇచ్చిన వాళ్ళకి ఇచ్చిన ఘనత మహిమ బట్టి నీకు వందనాలు యేసయ్యా నీకు స్తోత్రంలో తండ్రి నేను తండ్రి నేను పెట్టాను బట్టిదాన్ని నువ్వు ఇచ్చిన ఈ క్షేమంగా ఉంచమని తండ్రి ఇంకా తండ్రి మస్తు పండ్లు నేనైనా తండ్రి తొలగిన పండ్లు చేసేటట్టు సాయం చేయి నీ బిడ్డకు యశోబును కాపాడు ఎక్కడ సాయం చేయి తండ్రి నీకు వందనాలు వేసినామని అడిగిపోతున్నట్టున్నా ఈ రూమ్ కొరకు అన్నిటి కొరకు కుటుంబం మరొకసారి మధ్యాహ్న కాల సంధానానికి రావడానికి చూపించుకుంటున్నాను ప్రభా తండ్రి అయోగ్యము భాగ్యం ప్రభా మిమ్మల్ని నియమించి ఇచ్చినటువంటి సమయాన్ని తన్నాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభా యేసయ్య ముఖ్యంగా తండ్రి మీరు అంకుల్ని ఆంటీ జ్ఞాపకం చేసుకొని ప్రభా తండ్రి వారికి ఇచ్చినటువంటి ఇంటిని బట్టి మీకు వందనాలు ప్రభా తండ్రి ఇల్లు కూడా ప్రభా అందరికీ సమాధానకరంగా ప్రభా తండ్రి ఉండుటకు ప్రభా తండ్రి మీరే సహాయపడుతురండి అంతేకాకుండా ప్రభా యోసేపును ప్రభా రిక్కును కూడా మీరు బిడ్డలకి బహుమానం ఇచ్చినారు వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభా ఇంట్లో వారు ఉంటుండగా అనేకులకు ప్రభా బిడ్డలు ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఉండుటకు ప్రభా బిడ్డలను మాదిరిగా ఉంచండి ప్రభా తండ్రి అంతేకాకుండా ఇంట్లో ఎవరైతే ఉంటున్నారో ప్రభా ప్రతి ఒక్కరూ సమాధానకరంగా ప్రభా తండ్రి మిమ్మల్ని అంగీకరించేవారుగా ప్రభా తండ్రి మీకు సాక్షులుగా జీవించడానికి సిద్ధపరుస్తురండి ప్రభా తండ్రి మీరు ఇచ్చిన సహవాసాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభా తండ్రి నాయన మీరు చేసిన మేలన్నిటికీ మీకు వందనాలు చెల్లించుకుంటూ ముందున్న సమయాన్ని మీ చేతిలో కప్పచెప్పుకుంటూ
నా ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఇప్పుడు ఒక యవనస్తుడు ప్రార్థన చేస్తాడు. ఇచ్చినప్పుడు చేయాలి, అట్లా అనకూడదు. యావప్పుడు ఇచ్చినప్పుడు చేయటమే. తర్వాత ఇంకో ఏది మైకి అది కూడా ఇష్టం. యవనస్తుడు కూడా చేయాలి అందరూ. క్లుప్తంగా ఒక నిమిషం అన్నట్టు. ప్రతిష్ఠించిన ప్రతి రూమ్ ప్రభావ మీరు జ్ఞాపకం చేసుకుంది. అవును ప్రభా, ప్రతి రూమ్లో ప్రభావం సాగేది ప్రభావ మీరే ఉంచండి ప్రభా. అవును ప్రభా, ముఖ్యంగా యూసెఫ్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. అవును ప్రభా, గత కాలం అంతా కూడా ప్రభా మీరే సాయం చేస్తూ వచ్చినారు ప్రభా. అవును ప్రభా, మీరు ప్రభా. అవును ప్రభా, ఇంకా బయట కానీ ప్రభా. అవును ప్రభా, మీరు కూడా తన ఎదుగుదలలో కూడా ప్రభా మీరే తోడేట్టు మీరు కూడా ఆశీర్వదిస్తూ వస్తున్నారు ప్రభా. దాన్ని బట్టి కూడా వందారు ప్రభా. అవును ప్రభా, ఇంకా ఆంటీ అంకుల్ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. అవును ప్రభా, వారి ఆత్మ జీవితంలో కూడా ప్రభావ మీరు సహాయం చేస్తుంది. ఇప్పటివరకు కూడా ప్రభావ మీరు ఇచ్చిన ఈ సాంగత్యాన్ని బట్టి ప్రభావ వందాలు ప్రభావం ప్రభావ మీ సన్నిధిని కూడా ఇంకా మాతో కూడా మీరే ఉంచండి ప్రభావ. వేడుకుంటున్నాను తండ్రి. సాయం చేసే బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ మధ్యలో నీ బాధ్యత ప్రశ్న పెట్టడానికి ఇచ్చిన కృపను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. అంటే ప్రభావ ఇచ్చిన కృపను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభావ. ఇంకా అక్కడ ఉన్న ప్రభావ జ్ఞాపకం చేసిన కృపను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మీకు కూడా ప్రవేశం ప్రతి బిడ్డను ఆశీర్వదించి ప్రార్థిస్తున్నాం. ఎంతో కష్టంతో ప్రభావం మీద సాయం చేస్తూ ఇల్లు కట్టుకోవడానికి ఇచ్చిన కృపను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఒక శాసన చేసి ప్రభావం ఇచ్చిన ఇల్లుని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఇంకా పనులు ఉంటే నేను ప్రభావం ఆ పనులు సాయం చేయండి. ఏది కూడా నష్టపోకుండా ప్రభావం చిత్తానుసారంగా ప్రభావం బయలుపరచడం ప్రార్థిస్తున్నాం ప్రభావం. ఇంత సాయం చేసి వస్తే మీకు కొందరు చెల్లిస్తూ ఇక వచ్చే డబ్బా ఇస్తూ వేసుకుని అడుగుతున్నాం తండ్రి. విజయాగీతము వినిపించెదను జీవితమంతయును ఓ నాదు యేసు రాజా నిన్ను నేను దించెదను ఓ నాదు యేసు రాజా నిన్ను నేను దించెదను మా నమ్మకమైన బలమైన గొప్ప దేవ అబ్రహాం ఇస్సాకు యాకోబుల దేవానికి వందనాలు. మరి మొత్తం కొరకై సహోదరి కుమార్తె కొరకై ప్రాణం చేస్తాను. మీరు రక్షించుకున్నారు, మీ రక్తం చేత కొన్నారు, మీ కుమారులుగా మీ కుమార్తెలుగా మీ రాజ్య నివాసులుగా చేసుకున్నారు. మీకు వందనాలు.
ఈ ప్రేమ ఎంత గొప్పదో వర్ణించడానికి మాత్రమే చాలా భూమి ఆకాశము కూడా పడతారు. అంత గొప్ప ప్రేమను చూపించామని ప్రభావ అమలుకు వెళ్ళి ఆయన తీసుకొచ్చిన డబ్బుతో ఇల్లు స్థలం కొన్నాడు. అందరూ కూడా ఇల్లు కూడా కట్టాడు. ఈ స్థలాన్ని మీరు ప్రతిష్ఠించండి, పరిశుభ్రపరచండి, యాదవంతని బయట నింపండి. దేవా చుట్టూ నీ దూతలు కావాలి. నీ ప్రోత్సాహన శక్తిని, నీ మహిమని కనపరచుకోండి. నీ ఆస్తులు అద్భుత మహత్కారమని చేయమని కోర్చు. నీ సమాధానం మాకు అనుగ్రహించమని యేసునామములో అడుగుతున్నాము తండ్రి. క్రీస్తు యేసు మనకిలలో నిత్య సమాధానము. క్రీస్తు యేసు మనకిలలో నిత్య సమాధానము. మందపు గోడను కూలద్రోసెను, మందపు గోడను కూలద్రోసెను. శాంతి మనకొసగెను, నిత్య శాంతి మనకొసగెను. సమాధాన గృహములోను సమాధాన స్తోత్రములు. సమాధాన గృహములోను సమాధాన స్తోత్రములు. ప్రార్థన. ప్రేమగల తండ్రి, మా గొప్ప దేవ, నీకెంతో వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా వెనకాల ఉండే రూల్స్ కొరకు కూడా వందనాలు గౌరవం మరియు ప్రభా అన్నిటి కొరకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ పార్కింగ్ ప్లేస్ కొరకు కూడా వందనాలు. మరి మత్తయి గారు ఇల్లు నిర్మించుకున్నాడు, 3 అంతస్తులు. దీవించండి, కాపాడండి, ఆశీర్వదించండి. భోజన సహవాసం కూడా దీవించండి. ఎవరికి కొరత లేకుండా మీ ఆశీర్వాదం ఉంచండి. మహిమా ఘనత మీకే చెల్లిస్తూ మా రక్షకుడైన యేసు ప్రభు నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ యొక్క సహవాసం మనందరితో, మత్తయి గారి కుటుంబంతో ప్రత్యేకంగా ప్రభు రాకడ వరకు తోడై ఉండి కాపాడును గాక. ఆమేన్. నందమయ పరలోకము మనది, నాతాడనుండి వచ్చునేసు. ఆనందమయ పరలోకము మనది, నాతాడనుండి వచ్చునేసు. జీవను గీతము సంపూర్ణ కలసి పాడేదము ప్రభు యేసుకు జై. సియోను గీతము సంపూర్ణ కలసి పాడేదము ప్రభు యేసుకు జై. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదాము. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదాము. కోడ్ ఆఫ్ థ్యాంక్స్ చెప్తానికి జాన్ గారు ఇచ్చిన వారందరూ కూడా వందనాలు. మా యొక్క ఆహ్వానం మన్నించి వచ్చినటువంటి పెద్దలందరికీ, ఒరేన్ అంకుల్కి, మరి ఎబ్రో నుంచి వచ్చినటువంటి పెద్దలకు, తర్వాత నా సహపాఠి విశ్వాసులకు,
విలేజ్ నుంచి వచ్చినటువంటి నా బంధుమిత్రులందరికీ మరి ప్రభు నామమున నా వందనాలు. మరి మీకు అందరికీ భోజనం సిద్ధపరచబడినాయి. దయచేసి భోజన సహవాసంలో పాల్గొని మమ్మల్ని దీవించి వెళ్ళాలని ప్రభు నామమున మనం కొద్దిగా లేచి కడుక్కున్నట్లయితే ఇక్కడ టేబుల్ భోజనం ఉంటుంది. అందరికీ గమనించండి, బఫే సిస్టమ్ ఉంది. మీరందరూ వేసి హ్యాండ్ వాష్ చేసుకున్నట్లయితే బఫే సిస్టమ్ ఏర్పాటు చేయబడింది. మీ అందరూ కూడా ప్రేమను ఏర్పరచబడింది. తర్వాత మనకు జ్ఞాపకం చేసుకోండి, మరి లాస్ట్ ఫ్లోర్లో ఓనర్స్ ఉంటారు. మిగతావన్నీ కూడా రెంట్కి ఇవ్వబడతాయి. కాబట్టి రెంట్కి వచ్చేవాడు కూడా రక్షణ పొందినవాడు, మారుమూసి పొందినవాడు, ఎవరైనా అట్లా అనుభవం లేనివాడు కూడా రక్షించబడటం కొరకు కూడా ఇంటి వరకు బ్రదర్ 14వ తారీఖు మళ్ళా రిటర్న్ మరి అమెరికా వెళ్తున్నాడు. తన ఒక ప్రయాణం కొరకు కూడా ప్రార్థన చేయండి. యోసేఫ్ బ్రదరు అత్తయ్య అన్నవాడు బాబు కుమారుడు తన కొరకు కూడా ప్రార్థన చేయండి. ఈ సమయంలో నూతన సంవత్సరం కొరకై సార్వత్రిక సంఘ వాగ్దానం నిమిత్తమే రాయబడినటువంటి పాట పడుతుందో ప్రభు యేసే శిలువ ద్వారా శీఘ్రముగా సాతాను సంస్కృతి. ఈ సమయంలో మీరు అంతా లేచినట్లయితే హ్యాండ్ వాష్ చేసుకోండి. మీకు భోజనం ఏర్పాటు మాట్లాడదాక అందరూ మౌనంగా హ్యాండ్ వాష్ చేసుకోనండి. పాట పాడుకుందాం. మొదటి పాట పద్ధతిలో మొదటి పాట పాడుకుందాం. మీరు ఏమన్నా జాన్ అన్నాడు ఛార్జింగ్ పెట్టు. సినిమా ద్వారా ప్రభు యేసే సిలువ ద్వారా శీఘ్రముగా సాతాను సిలువ ద్వారా శీఘ్రముగా సాతాను చిత్తుకలోకెను మన ప్రభువే చిత్తుకలోకెను మన ప్రభువే దేవుని శాంతి లేకాయే దేవుని శాంతి ఉండకుండా దేవుని శాంతి లేకాయే దేవుని శాంతి ఉండకుండా కోల్పోయేలా మొదటే చేసిన కోల్పోయేలా మొదటే చేసిన సాతాను క్రియలను చెట్టుగట్రోకి సాతాను క్రియలను చెట్టుగట్రోకి సన్నిధి శాంతి అనుగ్రహించే సన్నిధి శాంతి
అప్పగించే